మన తంగడపల్లి ఆశ్రమ పీఠాధిపతి శివయోగి శివాచార్య స్వాముల వారు మన ఏటిగడ్డ సంఘం గ్రామానికి విచ్చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మనందరికీ ఆశీస్సులు అందించేందుకు వచ్చిన శివస్వాముల వారికి స్వాగతం పలుకుతూ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఇంకా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. पंचानन तनोद्भूता पंचाक्षर मनोपमान पंचसूत्र कृतो वंदे पंचाचार्यान् जगद्गुरु गुरवे सर्वलोकानां विषये भवरोहिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतपितरो वंदे पार्वती परमेश्वरो। प्रातस्मरणीयुलु जगदादि जगद्गुरुलैన పంచ ఆచార్యుల ఉన్మందిరం స్థాపించి అదే విధముగా ఎన్న ఆరాధ్యులు షటస్థల బ్రహ్మయ్య గురు గంగాధర శివాచార్య మహాస్వామిని స్మరించి ఏటిగడ్డ క్షేత్రనాథుడైన సంగమేశ్వర స్వామి సమేత పార్వతీ పరమేశ్వర దివ్య చరణాలను దండ అనంతకోడు శిరస్సు వంచి హర గురు జంగములందరికీ శిరస్సు వంచి ఈరోజు మహాశివరాత్రి ఎక్కడ చూసినా శివమయం అన్నటువంటి యొక్క భావనాన్ని కల్పిస్తూ
ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా శివనామ స్మరణ భవతాపహరణ అన్నట్లు ఈ భవిని, ఈ భూలోకాన్ని కైలాసంగా మారాలంటే పరమాత్మ స్మరణనే గొప్పది. ఎందుకంటే పరమాత్ముడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ఇటువంటి ఒక భక్తి క్షేత్రం లోపలే పరమాత్మని ఎట్లుండేది అంటే అప్రత్యక్షో మహాదేవో ప్రత్యక్షో గురురూపక అన్నట్లు పరమాత్ముడు తాను ఏ రూపంలో ఎవరెవరికి దర్శనమిస్తున్నాడు, ఏ రూపకంగా కల్పిస్తున్నాడు భగవంతుడు అనేవాళ్ళు అంటే భక్తి మార్గంలోనే తెలుస్తుంది. ఈరోజు ఎంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటిగడ్డ సంఘం చాలా రోజుల సంది కూడా మేము వస్తుంటాం. ప్రతిసారి ప్రతి శివరాత్రి కూడా మధ్యలో కార్యక్రమాలు, ఉదయం పూట కూడా ఎన్నోసారి అగ్నిగుండం దొక్కేటప్పుడు కానీ కార్యక్రమాలకు కూడా వచ్చినాం. తర్వాత వివేకానంద కార్యక్రమానికి వచ్చినాం. మొన్న గణపతి వివర్జినప్పుడు కూడా వచ్చినాం. ఏదేమో మొదటి సంది కూడా ఏటిగడ్డమ కార్యక్రమం అంటే ఎప్పుడో ఒకసారి కార్యక్రమానికి పిలుస్తూనే ఉన్నారు మాకు. ఆ కార్యక్రమం కాకుండా ప్రతి కార్యానికి కూడా ఆ భగవంతుడు ఇంకోటి ఏమిటిదంటే ఈ సంగమేశ్వర స్వామి కాశీ జగద్గురుల ద్వారా అప్పుడే కదా స్థాపించబడేది. అది ఎప్పుడైతే గురువు ఎప్పుడైతే పాదం మోపుతారు కదా, నెలవే పావన క్షేత్ర జలవే పావన తీర్థ సులభ శ్రీ గురువే కృపయాదు అని మహాత్ములు అన్నారు. ఎప్పుడైతే మహాత్ములు, గురువులు, తపస్వికులు ఎవరైతే జాగ మీద వాళ్ళు పాదం మోపుతారు కదా, ఎప్పటికైనా మంచిగా కార్యక్రమాలు, భక్తి మార్గంలో కార్యక్రమాలు జరుగుతుంటాయండి. వాళ్ళు ఎప్పుడైతే పాదస్పర్శతో ఎప్పుడైతే జలం తాకుతుంది కదా, ఎప్పటికీ తీర్థమయ్యే పారుతుందండి. త్రివేణి సంగమ ఇది. ఏటిగడ్డ సంగమం అంటే త్రివేణి సంగమం. సంగమనాథుడు 3 మూలల మీద ఉన్నాడు. ఇక్కడ ఎంత పుణ్యక్షేత్రము అంటే ఎక్కడో కుడల సంఘం పోకుండా ఏటిగడ్డ సంఘంకి వస్తే త్రివేణి సంఘం ఉంది. అంత పుణ్యం ఉంది. అందుకే ఎక్కడ పోదు జాగ యొక్క మహత్యం ఉంటుంది కదా, అది ఎప్పటికైనా అభివృద్ధి అవుతుంది. ఎంత మంచిగా నడుస్తున్నది అంటే ఏం లేదంటే కూడా ఈ మూలకి ఎంత మంచిగా అనిపిస్తున్నది. ఏమున్నది అప్ప రాని ఊరికి రోడ్ సరిగా లేకుండా సాగని ఎంతమంది కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు. వీడికి వచ్చిన ప్రతి మంది కూడా ఆడికి వస్తుంటారు, చెప్తుంటారు. ఎందుకంటే జాగ మహత్యం అటువంటిది. ఈరోజు ఇంత జాగంలో మనం ఇంతమంది కూర్చుంటున్నాము అంటే అది భక్తికి శక్తి కావాలి. ఆ శక్తి ఈరోజు అందరినీ నిలుచుకుంటుంది ఈ జాగ మీదకి. ఈ కార్యక్రమాన్ని కూడా మాకు ఎప్పటికీ శంభునాథ స్వామి కూడా పిలుస్తుంటాడు. ప్రతి కార్యక్రమం అందరూ కూడా పెద్ద మనుషులు కూడా ప్రతిసారి కార్యక్రమాలకు పిలుస్తుంటారు. మొన్నటిసారి మేము కార్యక్రమం జాతర చెప్పనికి పోయినప్పుడు మాకు ఆయన జగన్మోహన్ రెడ్డి రావాలప్ప, శివరాత్రి రోజు మీరు రాత్రి కార్యక్రమాలు ఉంటాయి, మీరు కూడా రావాలి, ఒక 10 నిమిషాలు ఇట్లా కాలం ఇట్లా పెట్టి